ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలండి. ఈ సమయంలో ఈరోజు స్పెషల్గా యువకుల కోసమని ఒక చిన్న వీడియో చేయాలని నాకు ఆశ కలిగింది. ఇది మన సాయంకాల ధ్యానాంశాలలో కూడా మనం చేర్చుకోవచ్చు. అయితే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది, యవనస్తులు మీరు బలవంతులు. దేవుడు బలమైన బిడ్డల కోసం ఎప్పుడు వేచి చూస్తూ ఉంటాడు. దేవుని వాక్యంలో ఉంది కదా, మీరు బలవంతుని చేతిలో బాణముల వంటి వారంటారు. ఇంకో చోట కీర్తనలో దేవుని వాక్యం సెలవిస్తుంది, మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అని అంటాడు. అంటే యవనస్తులకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు దేవుడు. అయితే దేవుని వాక్యము ఒక పిలుపునిస్తూ ఉంది. ఏమనో తెలుసా? నరుడు తన యవన కాలమందు ఆయన కాడిని మోయిట నరునికి మేలు అంటాడు. అయితే యవనస్తులైన బిడ్డలనే కాకుండా విశ్వాసిగా ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా దేవుడు అడుగుతున్నటువంటి ఒక చక్కటి అంశం. అది యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నివసించుటకును తగిన వాడెవడని నేనెంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ఈ మాట ఎవరంటున్నారంటే సాక్షాత్తు దేవుడైన యెహోవా నరపుత్రుడా అని పిలువబడుతున్నటువంటి యెహెజ్కేలుకు చెప్తా ఉన్నాడు. ఏమనంటే, అయ్యా, నేను దేశాన్ని పాడు చేయకున్నట్లు ప్రాకారాన్ని దిట్టపరచడానికి బండ యొక్క సందులో నివసించేవారెవరు అంటున్నాడు. అంటే దేవుడు దేశమును, అంటే మొత్తం దేశాన్ని పాడు చేయకున్నట్టు, కానీ దేశానికి ప్రాకారం అన్నట్లే ప్రాకారాన్ని దిట్టపరచమంటున్నారు. దేశమును బాగు చేయండి అనట్లా ప్రాకారంను దిట్టపరచమంటున్నారు. అసలు ప్రాకారం ఏంటి? ఆ ప్రాకారాన్ని దిట్టపరిచేటువంటి వ్యక్తి ఎక్కడ ఉండాలంట? బండ సందులో. బండ అంటే మనందరికీ తెలుసు ప్రభు అయిన యేసుక్రీస్తు అని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బండగా పోలుస్తాం మనం. ఈ బండ సందు, ఆ సందు అని అంటే దేవుని సంఘము. దేవుని సంఘము లేదా దేవుని సన్నిధి అని కూడా చెప్పవచ్చు. ఎలాగంటే ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానంటాడు. కాబట్టి ఈ సంఘము అని పిలువబడుతున్నటువంటి వ్యక్తులు అయినటువంటి మనం ఎక్కడైతే గ్యాదర్ అవుతామో అదే దేవుని సన్నిధి. అయితే ఈ సన్నిధిలో నివసించేటువంటి వ్యక్తి ఏం చేయాలంట? బండ సందులో నివసించి ప్రాకారాన్ని దిట్టపరచాలంట. ప్రాకారం అంటే సంఘానికి కాపుదలగా ఉన్నటువంటి అంశము. సంఘాన్ని మనము ఒక సంఘాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఆ సంఘానికి కాపుదలగా అంటే ఒక నియమము, ఒక నిబంధన వరకే ఉంటుంది. అసలు సంఘం ఎలా ఉంటుంది అని ఒకవేళ మనం ఆలోచించినట్టయితే పరమగీతంలో 2వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది, బండ సందుల్లో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా అని ఉంటుంది. బండ సందుల్లో ఎగిరే పావురానికి ఎందుకు పోల్చిందంటే పావురానికి 2 రెక్కలు ఉంటాయి. ఏ పక్షికైనా 2 రెక్కలు ఉంటాయి. దానికి తోక ఉంటుంది. తోకనే దిక్సూచి మనందరికీ తెలుసు. ఈ పావురము ఏ ఒక్క రెక్క లేకపోయినా అది ఎగరలేదండి. 2 రెక్కలు అవసరమే. ఒక రెక్క 9 కృపావరములు అయితే మరొక రెక్క 9 ఆత్మఫలములు. అసలు యాక్చువల్గా ఆత్మఫలములు కాదు, ఫలములో 9 తొనలు అది మొత్తము కలిపితేనే ఆ 9 గుణాలు కలిపితేనే ఒక ఫలం అవుతుంది. ఈ ఆత్మఫలమును ధరించుకొని ఉన్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి సంఘము అని అంటాడు. ఈ సంఘంకి ఈ సంఘం అంతా ఏం చేయాలంట? ప్రాకారాన్ని దిట్టపరచాలి. అయితే దిట్టపరచగలిగినటువంటి శక్తిమంతులు ఎవరయ్యా అనంటే సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలే. ఒక సంఘం ఖరాబ్ కావాలన్నా, ఒక సంఘం పైకి లిఫ్ట్ అవ్వాలన్నా ఆ సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డల పాత్ర చాలా ఉంటుందండి.
అయితే నేను ఇది మీకు ఒక అద్భుతమైన వ్యక్తి గురించి పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆయన ఎవరంటే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉంటాడండి. ఆ వ్యక్తిని గురించి మీకు పరిచయం చేస్తాను నేను. దాదాపుగా కొంతమంది చదివే ఉండవచ్చు ఈ వ్యక్తి గురించి కూడా. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని నేను చదువుతున్నా. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలనని ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. యవన బిడ్డలు అనగానే సాధారణంగా మనకు గుర్తొచ్చేది పోరాటమే. చాలామంది సంఘాలలో ఏం చేస్తారంటే, మా సంఘం బాగాలేదు, లేకపోతే పాస్టర్ బాగాలేదు, పాస్టర్మ్మ గారు బాగాలేరు, ఏ సంఘంలో అంత సరిగా లేదు అనేసి చాలామంది వాపోతుంటారు. కొంతమంది ఎందుకంటే యవనంలో ఉన్నప్పుడు బ్లడ్ అనేది చాలా ఉరకలెత్తుతుంది కాబట్టి సూపర్ న్యాచురల్ డెసిషన్స్ తీసుకోవాలనుకుంటారు. అది తప్పేం కాదు. ఎందుకంటే సంఘంలో ఉన్నటువంటి మనకు ఒక బాధ్యత ఉంది కాబట్టే, ఆ బాధ్యతగా ఉండడాన్ని బట్టే కదా మనం కూడా మా సంఘం బాగుండాలని అనుకోవడం. అది తప్పు కాదు. దానికంటే నీకు ఘనతనిచ్చేటువంటి ఒక అంశం ఉంది. అది అద్భుతమైన అంశం. ఈ యవనస్తుడంట ఏం చేస్తుండంట, ఇది ప్రాకారంలో దిట్టపరచడం అంటే సంఘానికి ఉండవలసినటువంటి ఏదైతే ఉంటే సంఘము పరిపూర్ణతలోనికి ఎదుగుతుంది అనే అంశాన్ని గ్రహించినటువంటి ఎపఫ్రా ఏం చేస్తుండంట అంటే, సంఘంను గూర్చి అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? మీరు సంపూర్ణులు ప్రతి విషయంలో ఒక సపోజ్ ఇప్పుడు ఒక క్రిస్మస్ ప్రోగ్రామ్ అయిందనుకోండి. ఆ క్రిస్మస్ ప్రోగ్రామ్ అప్పుడు అందరం హడావిడిగా చక్కగా అన్నీ చేసేసి మంచిగా అద్భుతమైన మీటింగ్స్ పెట్టుకోవడం ప్రతి సంఘంలో జరిగేది అంతే. అది క్యారల్స్ చేయడము, లేకపోతే డ్రామాలు వగైరా ఇదంతా ఒక మంచి విషయమే కాదని నేను చెప్పను. కానీ దానికి మించినటువంటి ఒక అంశం ఉంది. ఏంటంట, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత. హల్లెలూయా. ఏమండి? సంపూర్ణమైన ఆత్మ నిశ్చయత. సంఘంలో ఉన్నటువంటి మన సంఘం ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకోవడం తప్పేం కాదు. కానీ దానిలో ఏముండాలి అనేది సబ్జెక్ట్ మనకు తెలిసి ఉండాలి. సంఘస్థులందరూ కూడా, అది విశ్వాసులే కావచ్చు, సేవకులే కావచ్చు, ఇంకా సండే స్కూల్ నడిపించే బిడ్డలే కావచ్చు, యూత్ ఫెలోషిప్ నడిపించే బిడ్డలే కావచ్చు, సంఘ పెద్దలే కావచ్చు, వాటెవర్ ఎవరైనా కావచ్చు. కానీ ప్రతి ఒక్క సభ్యునికి తెలవాల్సిన అంశం ఏంటో తెలుసా? మనము దేవుని ఆత్మలో నిశ్చయిత గలవారంగా ఉండాలి. నిశ్చయిత గలవారై ఉండవలనని దేని గురించి నిశ్చయిత గలవారై ఉండాలి? దేవుని చిత్తం మీద తెలుసుకోవాలి. అసలు దేవుని చిత్తం అంటే ఏంటి? చాలామందికి తెలియదండి. దేవుని చిత్తం అని మాట్లాడతాం, కానీ దేవుని చిత్తం అంటే ఏంటి అంటే, దేవుని వాక్యం సెలవిస్తుందండి, జారత్వానికి దూరంగా పారిపోవడమే దేవుని చిత్తం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే దేవుని చిత్తం. అసలు దేవుని చిత్తము తెలుసుకోకుండానే కొంతమంది దేవుని చిత్తము అని తప్పేం కాదు, కానీ దాన్ని తెలుసుకొని ఉండడం ఇంకా ఇంపార్టెన్స్ అని నేను అంటున్నా. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో ఈ ఎపఫ్రా ఏమని ప్రార్థన చేస్తుండంట, సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తన సంఘం, ఏ సంఘము? కొలస్సీ సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని చిత్తమును గ్రహించాలని, ప్రతి వ్యక్తి కూడా సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ తన ప్రార్థనలో పోరాడుచున్నాడండి. మనం పోరాడవలసింది ఎవరితోనంటే మనందరికీ తెలుసు, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది, అంధకార సంబంధమైనటువంటి లోకనాథంతో, అంధకార సంబంధమైనటువంటి దురాత్మల సమూహంతో మనం పోరాడాలి.
ఆ దురాత్మల సమూహంతో పోరాడవలసినటువంటి మనము ఆ పోరాటాన్ని శారీరకమైన వాటి మీద మనం పెట్టినట్టయితే మనకి గ్యాప్ పెరుగుతుంది, కానీ అతకమండి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? సమాధానపరచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మనం సమాధానంతో ముందుకెళ్ళాలి, కానీ వేరే వైగర విషయాలను పట్టుకొని మనం పోరాటం చేయదు. నిజంగా నువ్వు పోరాటం చేయాలి అని అనుకుంటే దురాత్మల సమూహంతో పోరాటం చేయాలి. ఇతను తన ప్రార్థనలో పోరాడుతుండంట. ఏమని? దేవా, నా సంఘము పరిపూర్ణమైనటువంటి సంఘంగా ఎదగాలి, నా సంఘము నీ చిత్తమేందో తెలుసుకోవాలి, పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆత్మ కలవారి నిశ్చయిత గలవారై ఉండాలి, విశ్వాసంలో స్థిరపరచబడాలయ్యా అని దేవుని సన్నిధిలో పోరాడుతున్నాడంట. ప్రియమైన తమ్ముడు, చెల్లి, నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. నువ్వు ఎంతగా నీ సంఘం గురించి ఏడుస్తున్నావు? నీ సంఘం గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడంట. నువ్వెంత సమయం ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు, నిన్ను అడగడానికి నాకు హక్కు లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, దేవుడు మట్టుకి నిన్ను అడిగితే నువ్వేమని లెక్క చెప్తావు, నన్ను అడిగితే నేనేమని లెక్క చెప్తాను. ఇదొక్కటి మనం గుర్తుంచుకుంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో పోరాడతాం. మన సంఘం గురించి, మన సంఘాన్ని దిట్టపరచాలంటే సంఘం యొక్క ప్రాకారము, ఇదంతా ప్రాకారము. దేవుని యొక్క శక్తిలో నిలబడడం అయిన ప్రాకారమే, దేవుని సన్నిధిని అనుభవించడం అయిన ప్రాకారమే, దేవుని పైన విశ్వాసం ఉంచడము, దేవుని సంఘము యొక్క క్రమాలు, సంఘము ఏ విధంగా ఎదగాలి అనేటి అంతా కూడా ప్రాకారమే. ఆ ప్రాకారాన్ని నేను దిట్టపరచగలుగుతున్నామా? ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు. నాన్న, దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీకంటూ ఒక బాధ్యత చెప్పిండు. నువ్వు రక్షించబడ్డ తొలి దినాల్లో ఉన్నటువంటి విశ్వాసం నీకు ఇప్పుడుందా? నువ్వు రక్షించబడ్డ తొలి దినాల్లో ఉన్నటువంటి ప్రార్థన జీవితం నీకుందా? దేవుడు నన్ను అడుగుతా ఉన్నాడు. అయ్యా, నా కోసం నేను దేశమును పాడు చేయను. ఎందుకు? దేశం మీదకి ఉగ్రత వస్తుంది, దేశాన్ని పాడు చేస్తుంది. ఎక్కడ చూసినా మీరు ఒకసారి ఆలోచన చేయండి దేవుని బిడ్డ. ఎక్కడ చూసిన యాక్సిడెంట్స్, ఎక్కడ చూసిన వరదలు, ఎక్కడ చూసిన భూకంపాలు, కరువులు, కాటకాలు. దేవుని రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయని దేవుని వాక్యమే సెలవిస్తుంది. కానీ మరి దేవుని రాకడ కోసము సంఘము సిద్ధపరచబడాలని దేవుని వాక్యం ఉంది కదా. అది ఎవరో చేసుకుంటారు, ఆ పని నాది కాదు. ఎవరో సువార్తికుని పని, ఎవరో సేవకుని పని అనుకోవడానికి లేదయ్యా. అది నీ పని, అది నా పని. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఈ యొక్క సమయంలో దేవుడు అడుగుతున్నాడు, నేను ప్రాకారం దిట్టపరచడానికి అయ్యా నువ్వు నా బండ సందులో నిలబడతావా అని ఆయన నిన్ను అడుగుతున్నాడు. బండ సందులో నివసించేది ఆయన పావురము, ఆ పావురమే సంఘము. ఆ సంఘం అంట అక్కడ అంటాడు, నా పావురమా నిష్కలంకురాల, నీ ముఖము మనోహరము, నీ పెదవులు, నీ స్వరము మధురం అంటాడు. మన ముఖం ఆయనకు మనోహరంగా కనిపించాలి, ఆయనకు మన స్వరం మధురంగా వినిపించాలి. ఎప్పుడు వినిపిస్తుందండి? స్తుతిగానం చేస్తే వినిపిస్తుంది. ఎప్పుడు వినిపిస్తుందండి? ఆయనకు విజ్ఞాపన చేస్తే వినిపిస్తుంది మధురంగా. అంతేకాదు, మనం పరమగీతాలు 4వ అధ్యాయంలో చూసినట్టయితే దేవుడు అంటాడు, నా ప్రాణేశ్వరి నువ్వు సుందరివి, సుందరివి, ముసుగుగుండని కనులు గువ్వ కన్నుల వల్ల కనబడుతున్నాయి అంటాడు. గువ్వ కన్నులను ఎందుకు పోల్చాడు? జనరలీ అందంగా ఉన్న కళ్ళని చాలామంది మీనాక్షి, లేకపోతే ఆలచిప్ప లాంటి కళ్ళు, ఇలాంటివన్నీ పోలుస్తారు. కానీ ఇక్కడ మాత్రం సంఘం యొక్క కళ్ళని గువ్వ కళ్ళతో పోల్చాడు. కారణం ఏంటో తెలుసా? గువ్వ యొక్క కన్నులు ఎల్లప్పుడూ కన్నీటితో నిండి ఉంటాయండి. అవును ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు కన్నీరు కారుస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలని, నీ కన్నీటి ప్రార్థనకి ఒక విలువనివ్వాలని, నీకంటూ ఒక మంచి పరిస్థితినివ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే నా ప్రాకారంలో దిట్టపరచడానికి, అయ్యా నా సంఘంలో నిలబడుతున్న నీవు, నా సంఘంలో ఉన్న నీవు సంఘం పాడైపోయిందని బయటకు వెళ్ళిపోయి ఇంకొక మందిరానికి వెళ్తావా? లేకపోతే ఇదే సంఘంలో ఉండి నువ్వు సంఘంలో కడతావా అని అడుగుతున్నాడు. అయ్యా ఎందుకో తెలుసా?
ఈ సంఘము యొక్క ప్రాకారము దిట్టపరచబడితే ఈ సంఘము ప్రభువుకు మొర్ర పెడుతుంది. తప్పిపోయిన వారు సైతం మొర్ర పెడితే అప్పుడు దేవుడు దేశమును కాపాడుతా అంటాడు. ఎట్లా తెలుసా? నా పేరు పెట్టబడిన ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసిన ఏడల దేవుడు అంటాడు, నేను మీ దేశంలో స్వస్థపరుస్తా అంటాడు. పాప రోగంలో కొట్టుకొని పోతున్నటువంటి మన దేశము, అసలు నిజమేందో గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మన దేశము రక్షించబడాలంటే, మన ప్రాంత ప్రజలు రక్షించబడాలంటే, మన జాతి వ్యక్తులు రక్షించబడాలనంటే మన మీద బాధ్యత ఉంది. కాదంటావా? ఒక్కసారి ఈ వాక్యం వింటున్నా నీవు ఒక్కసారి నీ మనసును అడుగు. ఖచ్చితంగా చెప్తుంది, ఎస్, దిస్ ఈస్ యువర్ డ్యూటీ అని. అవునయ్యా, అవును తమ్ముడు, అవును చెల్లి, ఇది మన డ్యూటీ. ఎఫ్రా ఏ విధంగా అయితే పోరాడిండో, ఆయన సంఘంలో కూడా ఒడిదుడుకులు ఉంటుండవచ్చునండి. పైన చూసినట్లయితే పైన వచనాలలో చాలా విచిత్రంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ ప్రతి సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి, రుచిగలదిగా ఉండాలంటాడు. అంటే మంచిగా మాట్లాడలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారని అర్థం కదా, కోపిష్ఠులు ఉన్నారని అర్థం కదా. క్రమపరుస్తూ ఉన్నాడు పౌలు అని అంటున్నాడు, ఇలా ఉండేది, ఇలా ఉండండి అని చెప్తా ఉన్నాడు. చెప్పుకుంటూనే వచ్చాక మీకోసము ఇతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు అంటున్నాడు. మన సంఘము కావచ్చు, మన సమాజము కావచ్చు, అది ఎలా ఉంది, నేను ఇక్కడ ఎందుకున్నాను అని అనుకోవడం కాదు. అది మన కుటుంబం కావచ్చు. కొంతమంది విచిత్రమైన ఆలోచన కలిగి ఉంటారు, నేను ఈ తల్లిదండ్రులు కాకుండా ఇంకా వేరే వాళ్ళకి పుట్టుంటే బాగుంటుందని. లేదు నాన్న, నువ్వు ఎక్కడ పుట్టాలో, ఎక్కడ పెరగాలో, ఏ విధంగా నువ్వు ఎదగాలన్నది ప్రభు ముందే నిశ్చయించాడు. నువ్వున్న చోటే దేవుణ్ణి స్తుతించడం, అదే దేవుని చిత్తం. అది మంచి అయినా చెడైనా దేవుని స్తుతించడమే దేవుని చిత్తం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు ఈ సమయాన్ని నేను అడుగుతున్నాడు, నా చిత్తాన్ని నెరవేరుస్తావా? నా బండ సందుల్లో నువ్వు నిలబడతావా? ప్రాకారాన్ని దిట్టపరుస్తావా? నువ్వు ప్రాకారం దిట్టపరచబడినటువంటి సంఘము నన్ను ప్రార్థన చేస్తుంది, నాకు విజ్ఞాపన చేస్తుంది. ఆ విజ్ఞాపన నా మొరను విని నీ దేశం మీదికి రావాల్సినటువంటి విపత్తుని నేను ఆపుతాను. నేను సిద్ధంగా ఉన్నా, కానీ నాకు మొర్ర పెట్టడానికి నా కోసము బండ సందులో నిలబడేవారు లేరు అని ఆయన ఆవేదనకు చెప్తున్నాడయ్యా. ఈ రాత్రి లేదంటే ఈ సమయాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన కోసం నిలబడతావా? తమ్ముడు, నువ్వు నిలబడతావా? చెల్లి, నువ్వు నిలబడతావా? నిలబడమని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరుకున్నటువంటి వధువు, ఆయనకి ఇష్టమైనటువంటి వధువు పరిపూర్ణతలో ఎదగాలని ఆయన ఇష్టపడుతుండగా ఈ సమయాన నువ్వు నేను సమర్పణ చేసుకుందాం. నేనున్నాను ప్రభా, నన్ను వాడుకో అని. దేవా, నేను నీ కొరకు నిలబడతానయ్యా. ప్రార్థనలో పోరాటం చేస్తా, మనుషులతో పోరాటం కాదు, దురాత్మలతో నేను పోరాటం చేస్తా అని నువ్వు ఈ సమయాన్ని సమర్పించుకున్నట్టయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. తమ్ముడు, చెల్లి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక యవ్వన బిడ్డలకనే కాదండి, ఇది ప్రతి బిడ్డకి, ప్రతి ఒక్కరికి ఈ వాక్యం దేవుడు నీతో మాట్లాడి ఉంటుండగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన యేసయ్యా, నీకు స్తోత్రం. ఈ సమయాన్ని నువ్వు ఇచ్చిన ఈ వాక్య భాగంను బట్టి స్తోత్రం. ఎఫ్రా లాంటి పోరాటం చేయగలిగిన బిడ్డలుగా మా సంఘములను మేము దిట్టపరచుకొనుటకును, మా ప్రాకారములను దిట్టపరచుకొనుటకును ప్రభు మాకు నీ శక్తిని దయచేయండి అయ్యా. మొదటగా మేము పరిపూర్ణమై ప్రభు, మేము సిద్ధపడి ఇతరులను సిద్ధపరిచే బిడ్డలుగా ఉంటాకు సహాయం చేయండి. మా పోరాటము ప్రభు అయ్యా అంధకార సంబంధమైనటువంటి వాటితో అని నువ్వు మాట్లాడుతున్నావు. ఆ అంధకార సంబంధమైనటువంటి వాటిని మేము జయించుటకు నువ్వు ఇచ్చే సర్వాంగ కవచంలో ధరించుకోమంటున్నావు ప్రభు. నాయన, అటు సర్వాంగ కవచంలో మేము ధరించుకొని ఈ యుద్ధ రంగంలో, ఈ పోరాటంలో మేము గెలుచుటకై జయవీరుడను మా పక్షం నుండి ప్రార్థిస్తున్నాను. ఈ సమయాన్ని ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో,
యేసు నామంలో వారి మీదికి నీ యొక్క ఆత్మ దిగి వచ్చును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రభువా నీ పరిశుద్ధాత్మ తాకిడి వారికి తాకును గాక. ఆ యొక్క అనుభవాన్ని, అభిషేకాన్ని వారు అనుభవించుదురుగాక. అయ్యా, మా దేశాన్ని మేము రక్షించుకోవాలి. మా దేశ ప్రజల గురించి మేము కన్నీరు కార్వాలి. మా సంఘాల గురించి, మా కుటుంబాల గురించి, మా కమ్యూనిటీ గురించి మేము కన్నీరు గారవాలయ్యా. అయ్యా, బండ సందులలో నివసించి వాడేవాడు నేను వేడుస్తున్నావయ్యా. ఇదిగో మేమున్నామయ్యా. నీ కృపకులది మమ్మల్ని వాడుకొనమని నీ పాదములకు లేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపం వేసి నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.